ఒకానొక విలేజ్‌లో ఇది ఒక గ్రామం. ఇది ఒక విలేజ్. ఇందులో మేము ఉన్నాము. మేము అంటే నేను, అమ్మ, నాన్న, అన్న, నేను. మా అమ్మ ఉమెన్. ఇంట్లో ఉండి వంట వండుతూ చక్కగా మాకు వండి పెడుతూ ఉంటుంది. మా అమ్మ వంటలు చాలా బాగా ఉంటాయి. మా అమ్మ ఎప్పుడూ చిరునవ్వుతూ ఉంటుంది. మా నాన్న మా పొలంలో పండే టమోటా, ఉల్లిగడ్డ అన్నీ మా పొలంలోనే పండుతూ ఉంటాయి. మా నాన్న కూడా మమ్మల్ని మంచిగా చూసుకుంటాడు. నేను మా అన్న హ్యాపీగా స్కూల్కి వెళ్తూ ఉంటాము. మా విలేజ్లో కొంతమంది పీపుల్స్ చూస్తున్నారు కదా మీరు, ఇవి మా ఇల్లులు. అలా ఉంటాయి విలేజ్లో ఇల్లు. నాకు ముగ్గురు బాబాయిలు. వాళ్ళు చాలా బాగా ఉంటారు. తమాషాలు చేసుకుంటూ హ్యాపీగా ఉంటారు. మమ్మల్ని కూడా మంచిగా చూసుకుంటారు. అటు పక్కనే ఉంది కదా, కనిపిస్తుంది కదా మీకు చెట్లు, అవన్నీ మా పొలాలు. మేము చాలా సంతోషంగా ఉంటాము. మేము ప్రతిరోజు స్కూల్కి చక్కగా రెడీ అయ్యి వెళ్తాము. మా అన్న నన్ను చేయి పట్టుకొని మరీ స్కూల్కి తీసుకొని వెళ్తాడు. మంచిగా చదివిస్తాడు కూడా. అలా మేమిద్దరము హ్యాపీగా ఉంటాము. మా ఊరిలో ఏవైనా ఫెస్టివల్స్ అంటే పండగలు ఏమైనా వస్తే మంచిగా అందరం కలిసికట్టుగా ఉంటాము. ఆ సందర్భాన్ని బట్టి మంచిగా దుస్తులు ధరించుకుంటాము. హ్యాపీగా సంతోషంగా ఉంటాము. మీకు కనిపిస్తూనే ఉంది కదా, చూడండి మా విలేజ్లో సంబరాలు ఎంత మంచిగా జరుగుతున్నాయో. అందరూ ఒకే చోట కూడి మంచిగా సంబరాలు చేసుకుంటాము. అంటే ఒక జాతరలాగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా నాకు ఫుల్గా తిరిగి విసుగు వస్తుంది. ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలి. నాకు ఇంకొక కోరిక ఉంది. ఇక్కడ చూడండి, ఒక అమ్మాయి కనిపిస్తుంది కదా, ఎంత అందంగా ఉందో. ఇక్కడ చూడండి, ఇద్దరు అమ్మాయిలు కనిపిస్తున్నారు కదా, ఎంత బాగున్నారో. వాళ్ళు నా ఫ్రెండ్స్ అయితే ఇంకా బాగుంటుంది కదా. మీ ఫ్రెండ్స్ కూడా అయితే మీరు ఎలా ఫీల్ అవుతారు? నాకు కార్టూన్ ఛానల్ అంటే చాలా ఇష్టం. అలాగే ఈ విలేజ్ మా అమ్మమ్మ వాళ్ళది చాలా బాగుంటుంది. ఈ విలేజ్ గురించి నేను మీకు తర్వాత చెప్తాను నెక్స్ట్ కథలో. ఓకేనా? బాయ్.